పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్ల పరంగా అనుకున్న లక్ష్యం నెరవేరట్లేదు. 45.5 అడుగులు కడితే మాత్రమే 1 కోటి ఎకరాలకి నీళ్ళు వస్తాయి. లేదు అంటే 20 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తాయి. అసలు రాకుండా ఉండదు. పోలవరం ప్రస్తుతం 41.5 అడుగుల దగ్గరన అంటే 20 లక్షల ఎకరాలకే నీళ్ళు వస్తాయి. కానీ ఈ ప్రాజెక్టు వలన ఒకటి వంతెన నిర్మాణంతో ఇట్టించి అటుకి ఒక భారీ ట్రాన్స్పోర్టేషన్, అవతల డెవలప్మెంటు, గ్రోతు, ఇది ఒక ఆస్పెక్ట్. తెలంగాణకు కూడా ప్రయోజనం అది, ఎందుకంటే అటుకు లింక్ అయి ఉన్నది కదా. ఇది ఒక ఆస్పెక్ట్. ఆ ఏరియా ఫైనాన్షియల్గా బాగా పుంజుకుంటుంది. ఇటు పక్కన కూడా పోలవరం అంటే ఇప్పటిదాకా మారుమూల గిరిజన ప్రాంతం కాస్త అభివృద్ధికి నోచుకుంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలని బాగా పికప్ అవుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇది రెండో పాయింట్. ఇదే కాకుండా అక్కడ కడుతున్నటువంటి విద్యుత్ ప్లాంటులు అవి పూర్తయితే ఓవరాల్గా 3 యూనిట్లు సిద్ధం కాబోతున్నాయి 27 జూలైకి, వచ్చే ఏడాది జూలై కల్లా. ఇప్పటికే 60% పనులు పూర్తయినాయి. ఓవరాల్గా 12 యూనిట్లు కట్టాలి. 960 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ప్లాంట్ అది. రోజుకి 2.3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 1100 కోట్ల విలువైన కరెంట్ వస్తుంది. అయితే నీళ్ళని రిలీజ్ చేసినప్పుడు వస్తుంది పవర్. ఇప్పుడు శ్రీశైలం ద్వారా కంటిన్యూటీ కాదు. ఇది కీ పాయింట్.